హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృషి ఛానల్. నేను మీ దాక్షాయణ్ణి. ఈరోజు మీకు మార్గశిర లక్షవారాలకి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యం తీసుకున్నానండి. మార్గశిర లక్షవారాలకి కొత్త బియ్యంతో మేము పరమాన్నం చేసుకుంటాం. ఈ మార్గశిర లక్షవారాల్లో కొత్తగా పండుతాయి కదండి, ఆ ధాన్యం మిల్లాడించుకొని ఆ రైస్తో మేము పరమాన్నం చేస్తాం. దీన్ని కొత్త గెలవడం అని కూడా అంటాము. ప్రతి సంవత్సరం మార్గశిర లక్షవారాలు మేము ఇలా చేసుకుంటాం. బియ్యాన్ని గిన్నెలో తీసుకొని కడిగించుకోవాలి. బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. బియ్యాన్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి 4 కప్పులు వాటర్ వేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని ఉడికనివ్వాలి. ఇప్పుడైతే కొత్త బియ్యం ఈజీగా వచ్చేస్తున్నాయండి. కోతలు అవగానే వెంటనే అక్కడే ధాన్యాన్ని వేరు చేసేస్తున్నారు కాబట్టి మనకి వెంటనే కొత్త బియ్యం వచ్చేస్తున్నాయి. నాకు పెళ్ళయ్యే కొత్తలో నూర్పు అయ్యే వరకు ధాన్యం వచ్చేవి కాదండి. అప్పుడు కొత్త బియ్యం ఇబ్బంది పడేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ధాన్యాన్ని ఒలిచి బియ్యం చేసి పరమాన్నం చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారింది కాబట్టి వెంటనే అన్నీ రెడీ అయిపోతున్నాయండి. అందుకు ఎర్లీగా మనకు బియ్యం వచ్చేస్తున్నాయి. ఈ విధంగా కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. పరమాన్నం ఉడికేలాగా అటుకులు తీసుకున్నామండి. అటుకులను కడిగేసి వాటర్ వంపేసి పెట్టేసుకోవాలి. మేము పరమాన్నము అటుకులు దేవుడికి నైవేద్యం పెడతాం. పరమాన్నం ఇలా ఉడికాక దీంట్లో పాలు వేసుకుంటున్నానండి. ఆవు పాలు మరిగించి పెట్టేసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. చక్కగా ఉడికిపోయాక పాలు వేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. పరమాన్నం చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఎలాచీ పొడి వేసుకుంటున్నాను. ఒక 3 ఎలాచీలు పొడి చేసి వేసుకున్నాను. అదేవిధంగా కొబ్బరి చిన్నగా తురుము పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. లైట్ పించ్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం పరమాన్నంకి సరిపోయినంత చిన్నగా తురుము పెట్టేసుకొని వేసుకోవాలండి. వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆవు నెయ్యి కాస్త పైన వేసుకొని మూత పెట్టేసుకోవడమే. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం ఈ వేడికే కరిగి పరమాన్నం అంతా అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం పరమాన్నం ఎలా అయిందో. చూడండి, నెయ్యి బెల్లం అంతా బాగా కరిగింది కదా. దీన్ని చక్కగా కలిపేసుకోండి. మీరు అనుకోవచ్చు ఇంత ఫుల్గా ఎందుకు చేశారు, సైడ్ అంతా అయిపోయిందని. కొత్త బియ్యంతో చేసేటప్పుడు ఫుల్గా ఉండాలని సెంటిమెంట్ అండి. అందుకని కాస్త ఎక్కువగా వచ్చేటట్లే చేసుకుంటాం. తర్వాత ఈ బియ్యం ఫుల్గా మెత్తగా అయ్యాక బెల్లం షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లమే యాడ్ చేసుకున్నాను. కొంతమంది బెల్లం వేయరు, షుగర్ వేసుకుంటారు. అది మీ చాయిస్ బట్టి వేసుకోండి. ఈ కొత్త బియ్యంలో బెల్లం వేసుకున్న షుగర్ వేసుకున్నట్టే చక్కగా వస్తుంది. నాకైతే ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. పరమాన్నంతో పాటుగా అటుకులు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను కదండి. వీటిపైన కొద్దిగా కొబ్బరి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొద్దిగా బెల్లం వేసి పెట్టేసుకుంటామండి. ఈ మార్గశిర లక్షవారాలు ఈ సంవత్సరం 4 పడ్డాయండి. ఈ 4 వారాలు నేనైతే ఈ విధంగా ప్రసాదం చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కొత్త బియ్యం డిపార్ట్మెంట్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి. మీరు ఎవరు కావాలంటే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.